సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేనైతే సండే కాబట్టి ఈరోజు అయితే డ్యామ్కి అయితే వెళ్తున్నాను. సో అది కూడా ఎందుకంటే సో మేమున్న చోటు నుంచి దగ్గరలో ఉందన్నమాట. సో అందుకోసం అయితే వెళ్తున్నాను. బట్ వెళ్ళాల్సిన కారణం ఏంటంటే సో వర్షాకాలం కాబట్టి అక్కడ వాటర్ అనేది ఎక్కువ ఉంటుంది. సో బట్ ఇంకా ఏంటంటే అక్కడ చుట్టుపక్కల కొండలే అనమాట. సో చుట్టూ కొండలు ఉంటుంది, మధ్యలో నీరు ఉంటుంది. సో చాలా క్రేజీగా ఉంటుంది అనమాట. సో అందుకోసం అయితే వెళ్తున్నాను. సో అదేవిధంగా మేమైతే రీల్స్ తీయడానికి అయితే వెళ్తున్నాం అనమాట. సో అంటే రీల్స్ తీస్తూ మీకు కూడా ఒక వ్లాగ్ లాగా తీద్దాం, మీకు కూడా చూపిద్దాం అనే ఉద్దేశంతో అయితే పోతున్నాను. సో ప్లేస్ మటుకు మామ క్రాక్ ఉంటుంది. సో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఫ్లాట్ అయిపోవాలి అంతే. సో ఇంకెందుకు ఆలస్యం. సో పోతూ దాంట్లో ఒక 3-4 ప్లేస్లు అయితే పెట్టాను. సో అవి కూడా చాలా బాగుంటాయి. సో దాని తర్వాత ఇంకా డ్యామ్ వీడియో అయితే పెడతాను అనమాట. చూసి ఎంజాయ్ అయిపోయి సో క్రాక్ పార్టీ చేసేసుకోండి మామ. మీరు కూడా రావాలంటే నాకు కామెంట్ చేయండి, మీకు అడ్రస్ అయితే నేను పెడతాను. ఓకే, ఎందుకు ఆలస్యం పోయిన వీడియోలోకి. సో ఫ్రెండ్స్, సో వర్షాలు కాబట్టి ఇక్కడైతే వాటర్ అనేది నిలబడింది అనమాట. సో అందుకోసం అయితే ఇక్కడ బురద ఉంది. సో ఇక్కడికి వెళ్ళడానికి కూడా మనమైతే ఒక 2-3 కిలోమీటర్స్ అయితే మనం ఇట్లా మట్టి రోడ్లోనే పోవాలన్నమాట. సో వర్షాకాలం కాబట్టి కొంచెం కష్టం అవుతుంది, ఎందుకంటే సో వాటర్ అనేది ఆగిపోయింది కాబట్టి అక్కడ బురద అనేది ఉందన్నమాట. సో కొంచెం కష్టం అవుతుంది. చూడండి సో ఫ్రెండ్స్, సో దానికి అయితే కంప అయితే అడ్డం వేశారనమాట. సో ఎందుకంటే సో డ్యామ్లో ఎక్కువైతే నీరు ఉందన్నమాట. సో ఎవరన్నా చిన్నపిల్లలు వాళ్ళు వీళ్ళు వచ్చి సంథింగ్ పడిపోతారనే ఉద్దేశంతో అయితే అక్కడైతే కంప అయితే అడ్డం వేశారు, ఎవరు రాకోకుండా ఉండాలని. చిన్నపిల్లలు రావద్దన్నారు కదా, నువ్వు ఏందని పోతున్నావు అంటే నేను చిన్నపిల్లలు నా సొర్రా ఎంత గడ్డం వచ్చిందో. గడ్డం వచ్చి మాకు వచ్చింది చూడు. సో ఇంకా మేమైతే బండి అక్కడే పార్క్ చేసేసి సో నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. సో దగ్గరే అనమాట. సో వచ్చేస్తాము. వచ్చిన తర్వాత నేను మీకు వీడియో పెడతా. మొత్తానికి అయితే డ్యామ్ దగ్గరకు వచ్చేసాం. ఇంకా మా అబ్దుల్ అన్న బ్యాగ్ తగిలిచ్చి కాలేజీ పోతాడు. నుంచి ఇంకోసారి అడగా ఫోటోలు దిమ్మని నన్ను పెడితే చూపి బారాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనకి కింద చూస్తే చాలా బాగుంటుంది అనమాట వ్యూ. ఒకసారి చూడండి ఇక్కడ సముద్రం చూసినట్టు ఉంటుంది. 188.5 మీటర్స్. ఇప్పటికి లాస్ట్ నీళ్ళు వచ్చిందంటే అక్కడికి 186 దగ్గరకు వచ్చాయి, ఇంకా దాన్ని మించి రాలేదు. ఇప్పుడు ఏమొచ్చి వచ్చాయి అసలు యాడికి రాలే, కిందనే ఉన్నాయి. ఏం విషయం, కడప రాయలసీమ ఎండలు ఎక్కువైపోయింది. ఇలాంటి దళిద్రులు ఉండడం వల్లనే వానలు పడ్డంలే. సో వ్యూ అయితే చాలా బాగుందన్నమాట. సో క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. సో ఎందుకంటే వర్షాలు పడ్డాయి కదా 2 days. సో దానివల్ల అయితే క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. మామూలు అయితే గేట్లు అయితే ఈ నుంచి ఎత్తుతారు. అన్నీ 1, 2, 3, 4 గేట్లు ఏమో ఉన్నాయి.
4 ఉండేది 2 3 4 మీ ఇంటి 2 గేట్లు ఉన్నాయా? ఆ రాళ్ళు ఉండే ఆడ దిగాల. ఫ్రెండ్స్ తినేసి దేవుని చేసి చచ్చిపోతారు కామెంట్ చేయండి. ఇది చెప్పు మళ్ళా. ఈత రానోడే చచ్చిపోతాడు. ఈడ కాదు ఆ రాళ్ళ కాడ. ఈ నుంచి ఆడ దిగుతావు, దీనిపైన దిగుతావా? ఆడనే నేను చెప్పేది కూడా ఈ రాళ్ళ కాడనే. సో ఫ్రెండ్స్ ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇట్లా నగలు వచ్చినప్పుడు అమ్మాయిలందరూ వెనుకాడిపోతారు. వద్దు వద్దు ఇలాంటి వద్దు. బట్ మాట్లాడు మాట్లాడు మాట్లాడు. బట్ ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇక్కడ ఎలుగుబంట్లు అయితే ఉంటాయన్నమాట. సో ఎందుకంటే ఇదంతా అడవి, సో అంతా కొండ ప్రాంతమే. సో ఇక్కడికి ఎలుగుబంట్లు కానీ నక్కలు కానీ వచ్చే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. సో అందుకోసమే కొంచెం జాగ్రత్తగా పోవాలా. బట్ ఆ యొక్క భయానికి ఇక్కడ ఉండే ఇక క్రేజీ కిర్రాక్ వ్యూకి మనకేమైతే ఏం కాదనమాట. సో ఈ వ్యూ చూసుకుంటూ మనం ఉండిపోవచ్చు. ఒక్కరు కూడా లేరు కదా. ఒకవేళ సడన్గా అన్ని నీళ్ళు వచ్చి గేట్లు ఎత్తితే గేట్లు ఎత్తాలంటే ఎవరో ఒకరు ఉండాలి కదా. అవునా? అక్కడ ఈ ఇయర్లోకి నీళ్ళు వస్తాయంటే వీళ్ళకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. సో వాళ్ళ ఇన్ఫర్మేషన్ బట్టి వాళ్ళు ఎంత చాలా గేట్లు అనేది వాళ్ళైతే అన్నట్టుగా చూసుకుంటారు అనమాట. సో అది కూడా ఇక్కడైతే 1 మీటర్ ఉంటుంది. సో ఆ మీటర్ వీళ్ళకైతే చెప్పేస్తారు అనమాట, ఎందుకంటే వాటర్ ఫ్లో ఎంత వస్తుంది అనేది దానికి అర్థమవుతుంది. సో దాన్ని బట్టి వీళ్ళు గేట్లు ఎత్తేస్తారు. సో శ్రీశైలం గేట్లు ఎత్తారు కదా, సో అది కూడా మ్యాక్సిమం ఈ గేట్ కూడా వచ్చే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి, ఎందుకంటే ఆ వాటర్ ఇక్కడికి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. సో అందులో ఇక్కడ కాదు, విజయవాడలో కానీ సంథింగ్ ఇంకా బయట ఎక్కడైతే వాటర్ ఉన్నాయో ఆ వాటర్ కూడా ఇక్కడికి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో గేట్లు తెరిచినప్పుడు నేను వీడియో అయితే చేసి పెడతాను, అది కూడా మీరు చూసేసేయండి. ఈ నుంచి దిగేసేయండి ఫస్ట్. లేదంటే ఓ సాంబో అని పరిగెత్తావు కిందికి. కొబ్బడాకు ఈ అక్క హీరో వాకింగ్ అట్లే. సో ఫ్రెండ్స్ చూసారు కదా, సో వ్యూ ఖతర్నాక్ ఉందన్నమాట. సో చాలా క్రేజీగా ఉంది, ఇక్కడ డిస్టర్బెన్స్ చేసే వాళ్ళు ఎవ్వరు కూడా ఉండరు అనమాట. సో చూడండి
చుట్టూ కొండలు, మధ్యలో నీరు, మన కూర్చోనికి ఇక్కడ సిట్టింగ్ ప్లేస్ కానీ, ఎవరైనా వచ్చి క్యాంపింగ్ చేసుకోవడానికి కానీ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మనకు అన్ని సౌకర్యాలు ఉన్నాయన్నమాట. సో ఇక్కడికి ఫ్యామిలీ రావచ్చు, ఫ్రెండ్స్ రావచ్చు, బ్యాచిలర్స్ కానీ లవర్స్ కానీ ఇట్లా ఎవరైనా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయడానికైతే ఇక్కడికి రావచ్చు అనమాట. సో ఎవరికి ఏ డిస్టర్బెన్స్ ఉండదు. సో నేనైతే ఇక్కడికి మళ్ళీ వచ్చి ఒక ప్లాన్ వేస్తారనమాట. సో ఏంటంటే సో ఫుల్గా మేమైతే ఇక్కడికి వచ్చి క్యాంపింగ్ వేసుకొని చికెన్ చేసుకొని ఫుల్గా పార్టీ చేసుకోవాలా. సో అంత కిరాక్ ఉందన్నమాట ప్లేస్ అయితే. సో చాలా క్రేజీగా ఉంది. మెయిన్ థింగ్ ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే మాకైతే వర్షం పడుతుంది అనమాట. సో ఈ వర్షానికి ఇక్కడ డ్యామ్లో ఉంటే చాలా క్రేజీగా ఉంది వ్యూ అయితే. ఎందుకు ఆలస్యం, ఎవరైతే చూడాలనుకుంటున్నారో ప్లీజ్ ఇక్కడికి వచ్చేసి ఎంజాయ్ చేసేసండి. మీకు కానీ అడ్రస్ చెప్పాలంటే మీరు నాకు కామెంట్ చేయండి, నేను మీకు అడ్రస్ అయితే చెప్తాను. ఎందుకు ఆలస్యం, ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.